నమస్కారం. 23 జూన్ 2026 మంగళవారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు ఆరుద్ర, స్వాతి మరియు శతవిషం ఈ జన్మ నక్షత్రాలు జన్మించిన వారికి చాలా అనుకూలమైన రోజు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల్ని ఈరోజు తీసుకోవచ్చు. చక్కటి శుభముహూర్తాలు వీరి పేరు మీద ఉన్నాయి. పుష్యమి, అశ్లేష, అనురాధ మరియు ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ఈ నక్షత్రాల వారు ఈరోజు నూతన ప్రారంభాలు ఏమీ చేయకుండా ఉండడం మంచిది. మిగిలిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈరోజు తటస్థ దినంగా ఉంటుంది. ఈరోజు జన్మించబోయే శిశువులు, నవజాత శిశువులు అతి చక్కటి పంచగ్రహ మాలికా యోగంతో జన్మిస్తారు. పంచగ్రహ మాలికా యోగం యొక్క వివరాలన్నీ నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను. ఇది చాలా చక్కటి యోగం. ఈ యోగం వల్ల వారికి జీవితంలో బేసిక్ నెసెసిటీస్కి ఎప్పుడు కూడా లోటు రాదు. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే వనగౌరీ వ్రత దినం. దీనినే అరణ్య గౌరీ వ్రత దినం అని కూడా అంటాము. ఇది ఒక విశిష్టమైనటువంటి పౌరాణిక కథతో కూడిన వ్రతం. ఇది ప్రధానంగా యువతులు వివాహం కోసం, వివాహితులు తమ సంతాన ప్రాప్తి కోసం, జన్మించిన పిల్లలు, మాతృమూర్తులు తమ జన్మించిన పిల్లల ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం ఉద్దేశించి చేసేది. అరణ్యక అంటే అడవికి సంబంధించింది అని అర్థం. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం అరణ్యంలో కఠినమైనటువంటి తపస్సు ఆచరించారు. పార్వతీదేవి యొక్క తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆవిడ్ని అనుగ్రహించింది ఈరోజే, ఈ తిథే. అందుకే ఈ రోజున గౌరీదేవిని అరణ్య గౌరీగా పూజిస్తాము. ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి, వృక్షాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది మన సనాతన ధర్మం అనేది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా రావి చెట్టు మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ఏదైనా శివాలయాల్లో కానీ, పురాతన ఆలయాల్లో కానీ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, రావి చెట్టుకి మనం మొక్కుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ఆ నమ్మకం ఇలానే వచ్చింది. రావి చెట్టు గౌరీ స్వరూపంగా, పార్వతీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు ఈ వ్రతంలో. మీకు దగ్గరలో ఏదైనా శివాలయం కానీ, రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం కానీ ఉంటే కనుక ఇలా చేయడం వల్ల యువతులకు తొందరగా చక్కటి వివాహం కుదురుతుందని, సంతానం లేని వారికి సద్గుణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది అని ఒక మన పురాతన నమ్మకం. దయచేసి ఎవరైనా మన పురాణ గాథల్ని, ఈ వ్రతాల్ని మన పిల్లలకి నేను అడిగే రిక్వెస్ట్ ఒకటే, తెలియజేయండి. మిగిలిన ధర్మాల్లో ఎవరినైనా మీ యొక్క పండుగ లేదా మీ పర్వదినం ఏంటి, ఎందుకు వచ్చిందంటే టీనేజ్లో ఉన్న వాళ్ళు కానీ, స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. మన సనాతన ధర్మంలోకి వచ్చిన దురదృష్టం ఏంటంటే మనం మాట్లాడలేకపోతున్నారు. మన వాళ్ళకి ఏం తెలియదు. వనగౌరి వ్రతమా ఈరోజు ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అని అంటే దాని వెనక ఉన్నది ఇది అని చెప్పగలిగే స్థితిలో మనం పెంచాలి. ఇలా పెంచలేకపోవడం వల్లే మన వాళ్ళకి మన పురాణ గాథలు తెలియకుండా పోతున్నాయి. దయచేసి కొన్ని విషయాలు మీకు తెలిసినప్పుడు మీ యొక్క అందరూ కలిసి ఏదైనా బ్రేక్ఫాస్ట్ టైం కానీ, నైట్ డిన్నర్ టైంలో కానీ చర్చించుకునేటప్పుడు కొంచెం ఇలాంటి విషయాలను మాట్లాడుకోండి. ఇది ఈరోజు ఇలా ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితి వల్ల ఇలా జరిగింది, ఇది వ్రతం ఆ రోజులు ఇలా జరిగింది, ఇలాంటివి తెలియాలి. లేదంటే మన సనాతన ధర్మం మీద ఒక రకమైన తెలివైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాటిల్లో భాగంగా మనం ఇలాంటి సంస్కృతిని పూర్తిగా కోల్పోతాం. మనకి తెలిసినది మన బిడ్డలకి వరకు వెళ్ళాలి, వాళ్ళ నుంచి వాళ్ళ బిడ్డల వరకు వెళ్ళాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఇది. మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇలాంటి వ్రతాలు ఉంటాయని తెలియచేయండి. సో రేపు వ్రతం అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. పార్వతీదేవిని, జగన్మాతని ఏ రూపంలో అయినా సరే ముఖ్యంగా వనగౌరీదేవిగా మనసులో ప్రార్థించుకోవడం మంచిది. అలాగే రావి చెట్టుకి ఇంకొక పేరుంది, చాలా విశిష్టమైనటువంటి పేరుంది. మీలో ఎవరికైనా రావి చెట్టుకి ఉన్న పేరు తెలిస్తే కనుక, ఇంకొక పేరు మన తెలుగులో ఏ పేరుతో పిలుస్తాము అనేది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.